ప్రసాదరావు అలాగే రామరాజు వీళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న ప్రసాదరావు రామరాజుని ఇలా అంటూ ఉంటాడు, అసలు ఏం పెంపకమయ్యా నీది? కోడలు నగలు తాకట్టు పెట్టి మరి మీరు ఇలా డబ్బులు తెచ్చుకున్నారంటే ఇది ఎంత సిగ్గుచేటు? అయినా నీ కొడుకుల్ని ఇలానే పెంచావు కదా నువ్వు అని చెప్పి రామరాజుని అక్కడ ఉన్న ప్రసాదరావు అనరాని మాటలు అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న రామరాజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. దాంతో అక్కడ ఉన్న వేదవతి అయితే ఇక చాలు ఆపవయ్యా, అయినా మేమేం తప్పు చేయలేదు అని చెప్పి అక్కడ ఉన్న వేదవతి అంటుంది. దాంతో అక్కడ ఉన్న ప్రసాదరావు అయితే మీరేం తప్పు చేయలేదమ్మా, మీ బిడ్డల్ని అలా పెంచడమే మీరు మీరు చేసిన తప్పు. అయినా నా బిడ్డను నేను ఎంత పద్ధతిగా పెంచాను, నా బిడ్డ ఇంతవరకు మీ ఇంట్లో ఉంది కదా, నా బిడ్డ గురించి మీకు తెలుసు కదా, అయినా మీ పిల్లల్ని అలా పెంచడం మీకు అలవాటైపోయింది, అందుకే మొన్న అమూల్య కూడా ఆ విశ్వక్తో లేచిపోయి వెళ్ళిపోయింది అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక వెంటనే ధీరజ్కి చాలా కోపం వచ్చి వెంటనే ప్రసాదరావు దగ్గరకు వచ్చి ప్రసాదరావు కాలర్ పట్టుకొని, రే అసలు నా చెల్లెలు నా నాన్న గురించి నీకెందుకురా, నీ అల్లుడు నీ కూతురు గురించి చూసుకో, మా నాన్నని ఏమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి అక్కడ ఉన్న ధీరజ్ ప్రసాదరావు కాలర్ పట్టుకొని అలా గొడవ పడుతూ ఉంటాడు. దాంతో ప్రసాదరావు కూడా ధీరజ్ కాలర్ పట్టుకొని, వదలరా వదులు, నా కాలర్ వదులుతావా లేదా అని చెప్పి అక్కడ ఉన్న ప్రసాదరావు కూడా ధీరజ్ మెడ పట్టుకొని అలా తోసేస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వదలండి వదలండి అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇక వాళ్ళు ఎంతకీ వదలకపోవటంతో అక్కడ ఉన్న నర్మద అయితే, దయచేసి మీ ఇద్దరికి నేను దండం పెడతాను, దయచేసి వదలండి అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అలాగే ప్రసాదరావు వీళ్ళిద్దరూ కూడా అలా ఒకరి కాలర్ ఒకరైతే వదిలేస్తారు. వదిలేయటంతో అక్కడ ఉన్న ఆ రామరాజు అయితే ఇదంతా చూసి ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆ ప్రసాదరావు అయితే రామరాజు వాళ్ళని చూసి ఇలా అంటూ ఉంటాడు, అయినా పిలవని పేరంటానికి ఎవడరా మిమ్మల్ని రమ్మన్నది, సిగ్గులేదు, పిలవని పేరంటానికి వచ్చేశారు అని చెప్పి అక్కడ ఉన్న ఆ ప్రసాదరావు అయితే రామరాజుని అంటాడు. ఆ మాట వినగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంత అనుమానమా, ఇంత అవమానం పడి కూడా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా బాధపడతాడు. దాంతో వేదవతి, ప్రేమ, ధీరజ్, చందు వీళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. ఇక నర్మద అయితే ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది, మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, దయచేసి ఇంటికి పదండి అని చెప్పి అక్కడ ఉన్న నర్మద అంటుంది. దాంతో వాళ్ళ నాన్న ప్రసాదరావు అయితే, అయినా పిలవని పేరెంటానికి వచ్చేయడం వీళ్ళకి బాగా అలవాటు అనుకుంటాను, సిగ్గులేదు, మర్యాదగా మీ అందరూ కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ప్రసాదరావు అయితే రామరాజు ముఖం మీదే అనేస్తాడు. దాంతో రామరాజు ఒక్కసారిగా చాలా బాధపడుతూ అక్కడి నుండి తలదించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు.